హలో ఎవ్రీవన్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ట్యూనింగ్ ఇన్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నా వర్క్షాప్లోనే ఒక సెలేరియో డీజిల్ వెహికల్, ఇట్స్ 2 సిలిండర్ వెహికల్, ఒక ఇంజెక్టర్ వైరింగ్ ఇష్యూతో నా దగ్గరకు వచ్చింది. అంటే అది ర్యాట్ డ్యామేజ్ వలన ఇంజెక్టర్ తాలూకా వైర్లు కొరికేసినాయి ర్యాట్స్. సో దానివల్ల నా వెహికల్ స్టార్ట్ కాలేదు. అయితే ఇది ఈజీ, నథింగ్ స్పెషల్ అబౌట్ ఇట్. అంటే జనరల్గా జరిగేవే, కాకపోతే ఎందుకు చూపిస్తున్నాను అంటే ద రైట్ వే టు డూ. అంటే ఇప్పుడు ఈ వైర్ ఏదైతే ఉందో, 2 వైర్లు వచ్చినాయి, ఒకటి రెడ్ అండ్ ఇంకోటి బ్రౌన్. సో ఇందులోని మనకి ఒకటేమో సప్లై టు ద ఇంజెక్టర్, ఇంకోటేమో కంట్రోల్ టు ద ఇంజెక్టర్. సో వీటి వల్ల మనం చాలా విధాలుగా మన బయట మెకానిక్స్ అందరూ చేస్తూ ఉంటారు. నేను కూడా వాళ్ళలో ఒకనే కాబట్టి. సో కొందరు జస్ట్ వైర్స్ని ఇంకో వైర్ తీసుకొచ్చి దానికి ట్విస్ట్ చేసి పెట్టేస్తారు. నేను కాస్త దాన్ని కొంచెం మంచిగా చేద్దామని చెప్పేసి రెగ్యులర్గా నా వర్క్షాప్లో చేసే విధంగా చేద్దామని చెప్పి ఈ బట్ కనెక్టర్స్ ఏవైతే ఉన్నాయో వీలైనన్ని చోట్ల నేను బట్ కనెక్టర్స్ వాడతాను. ఆ బట్ కనెక్టర్స్ మనం ఇన్స్టాల్ చేయలేని దాంట్లోనే సోల్డర్ చేస్తూ ఉంటాను. సో ఇది కొంచెం చూసారా, బట్ కనెక్టర్స్ అంటే నథింగ్ బట్ రెండు వైర్లని లోపల తోసేసి క్లీనప్ చేసిన తర్వాత లోపల ఇన్సర్ట్ చేసి దాన్ని హీట్ చేస్తే ఆటోమేటిక్గా లోపల సోల్డర్ అవుతుంది. అట్ ద సేమ్ టైం గాలిలో తేమ వెళ్లకుండా ప్రొటెక్షన్ కూడా వస్తుంది. సమ్ కైండ్ ఆఫ్ లిక్విడ్ ఉంటుంది అందులోని. సో అది మనం హీట్ చేసినప్పుడు అది కరిగి లెఫ్ట్ అండ్ రైట్ సైడ్స్ ఆఫ్ ద కనెక్టర్ అది మెల్ట్ అయ్యి లోపల అట్ ద సేమ్ టైం సోల్డరింగ్ ఆఫ్ ద వైర్ 2 వైర్స్ కూడా అయ్యి అది మనకు కరెక్ట్గా ఉంటుంది. నెక్స్ట్ ఈ ఏదైతే సాకెట్ బాగా దగ్గరికి వచ్చి కనెక్ట్ అయ్యి ఉన్న వైర్స్ దగ్గర కట్ అయిపోయిందో అక్కడ నేను బట్ కనెక్టర్స్ పెట్టడానికి వీలు కాలేదు. అందుకని చెప్పేసి నేను వాటిని నీట్గా సోల్డర్ చేశాను. సోల్డర్ చేసినప్పుడు యూ హ్యావ్ టు మేక్ షూర్ దట్ హీట్కి తట్టుకోగలిగినంత స్ట్రెంగ్త్ ఉండాలి. సో దాన్ని వైర్స్ పెట్టి వైర్ని ట్విస్ట్ చేసి దాన్ని అప్పుడు సోల్డర్ చేసిన తర్వాత దాన్ని మళ్ళీ నీట్గా జాగ్రత్తగా మంచి టేప్ వాడి, నేను జనరల్గా 3M టేప్ వాడతాను, ఇన్సులేషన్ టేప్. నార్మల్గా బయట దొరికే టేప్స్ చాలా డెలికేట్గా ఉంటాయి. సో 3M ప్రోడక్ట్స్ కొంచెం బాగుంటాయి కాబట్టి ఆ 3M టేప్ను వాడి దాన్ని మళ్ళీ నీట్గా సోల్డర్ అయిపోయిన వాటి మీద ఇన్సులేట్ చేసేసి మళ్ళీ దాన్ని నీట్గా కనెక్ట్ చేసి పెట్టేసాను. చూస్తున్నారు కదా. సో బట్ కనెక్టర్స్ వాడగలిగిన చోట బట్ కనెక్టర్స్ వాడడం ఎంతో మెరుగు. బట్ కనెక్టర్స్ వీల్ కానీ పొజిషన్స్లో ఉన్నప్పుడు వాటి దగ్గర ఏదో ఒక ఆప్షన్ తీసుకొని దాన్ని, కాకపోతే ఏంటంటే మనం స్ట్రాంగ్గా రిజిడ్గా ఉండేటట్టు చూసుకోవాలి. ఎందుకంటే హీట్ అండ్ వైబ్రేషన్స్ ఇంజన్లో ఉండేవి చాలా ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఆ రెండింటిని తట్టుకోగలిగేటట్టు మనం వాటిని సోల్డర్ చేసి బండి ముళ్ళ పెట్టాలి. సో ఇది అయిపోయిన తర్వాత నేను బండి ఒకసారి టెస్ట్ చేసేసాను. సో మేడ్ ష్యూర్ దట్ దెర్ ఆర్ నో కోడ్స్. సో బండి స్టార్ట్ చేసి దాని వర్కింగ్ కూడా చూసేసాను. సో లెట్ us see how it sounds. సో దట్స్ ఇట్ ఫ్రెండ్స్ రిగార్డింగ్ సెలీరియో. సో అది అంతా అయిపోయింది. నౌ కమ్స్ ద ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ మై వీడియో ఫర్ టుడే. సో అదేంటి అంటే నేను ట్రైనింగ్ ఆఫర్ చేస్తూ ఉంటాను, కోర్సెస్ ఇన్ ఆటోమొబైల్ మెకానిక్స్. 1 ఆటోమొబైల్ మెకానికల్, 2 ఆటోమొబైల్ ఎలక్ట్రికల్, 3 ఆటోమొబైల్ ఏసీ, 4 ఆటోమొబైల్ పెయింటింగ్. సో ఈ కోర్సెస్ నేను వేరియస్ ఫీ స్ట్రక్చర్ తోటి నేను ఆఫర్ చేస్తూ ఉంటాను. సో నా దగ్గర చాలామంది స్టూడెంట్స్ వచ్చి జాయిన్ అవుతూ ఉంటారు. జాయిన్ అయిన వాళ్ళు కొందరు అవుట్ స్టేషన్ ఆర్ ఇన్ ద సెన్స్ అవుట్ ఆఫ్ ద కంట్రీ వెళ్ళిన వాళ్ళు ఉంటారు. కొందరు లోకల్లోని వాళ్ళు ఓన్గా పెట్టుకున్న వర్క్షాప్ ఎస్టాబ్లిష్ చేసుకొని రన్ చేస్తున్న వాళ్ళు ఉంటారు. కొందరు అట్ ద సేమ్ టైం వాళ్ళు
కొన్ని ప్రాబ్లమ్స్ ఆర్ కొన్ని డిఫికల్టీస్ వలన మళ్ళా వెళ్ళి ఇంకోళ్ళ దగ్గర ఇంకో వర్క్షాప్‌లోని ఫర్ బెటర్ సాలరీ కోసం వాళ్ళు నేర్చుకొని మళ్ళా ఎళ్లి వర్క్ చేసిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అట్ ద సేమ్ టైమ్ నీడ్‌లెస్ టు సే కొందరు అన్నీ నేర్చుకొని ఇంకా ఖాళీగా తిరిగినోళ్ళు కూడా ఉన్నారు. సో ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ దెమ్. వాళ్ళు డబ్బులు కట్టి నేర్చుకొని ఖాళీగా ఉన్నారనేసంటే ఇట్స్ అప్ టు దెమ్. కాకపోతే ఈ వీడియో తాలూకు ఇంపార్టెన్స్ ఏంటి అనేసంటే చాలామంది వచ్చిన స్టూడెంట్స్‌లోనే ఎక్కువ మంది తెలంగాణ నుంచి వస్తా ఉన్నారు. సో వాళ్ళు ఇక్కడికొచ్చి వాళ్ళు మళ్ళా వాళ్ళకి ఫుడ్ అండ్ అకామిడేషన్ అనేది పర్ మంత్ 6,000 రూపీస్ అవుతా ఉంది. కోర్స్ ఫీజు కాకుండా మళ్ళీ అది కట్టుకొని ఉండటం అన్నది వాళ్ళు కొంచెం డిఫికల్ట్‌గా ఫీల్ అవుతున్నారు. అట్ ద సేమ్ టైమ్ ఆ టైం కూడా ఇక్కడికొచ్చి ఉండేటప్పుడు ఒకవేళ ఎక్కడైనా వర్క్ చేస్తూ ఉండేటట్టయితే వాళ్ళు ఆ వర్క్స్‌ని ఆపుకొని రావాల్సి వస్తుంది. సో నేను ఈ కోర్సెస్ ఏదైతే ఆఫర్ చేస్తున్నానో అవన్నీ నేను లొకేట్ అయ్యి ఉండేది విజయనగరం 50 కిలోమీటర్స్ ఫ్రమ్ విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్‌లో కాబట్టి తెలంగాణ స్టూడెంట్స్ నిమిత్తము నేను ఈరోజు యాక్చువల్‌గా నేను ఇంకా సికింద్రాబాద్‌లో ఉన్నాను. దిస్ ఇస్ మార్నింగ్ ఐ థింక్ 4:00 ఇన్ ద మార్నింగ్. నా ట్రైన్ 6:00కి ఉంది. సో మళ్ళీ ఐఎమ్ గోయింగ్ బ్యాక్ టు విజయనగరం. సో నేను ఈ ట్రైనింగ్ తెలంగాణలో కూడాను ఆఫర్ చేద్దామని చెప్పేసి సో తెలంగాణలోని నా ఆప్షన్స్ ఏంటి అని తెలుసుకోవటానికి అని చెప్పేసి నేను రావడం జరిగింది. సో ఐ వాజ్ ఏబుల్ టు ఫైండ్ గుడ్ వర్క్షాప్. అంటే నాకు తెలిసిన వాళ్ళ ఒక వర్క్షాప్ నేను వెళ్ళి చూసి అక్కడ పరిస్థితులన్నీ చూసిన తర్వాత వాళ్ళతో మాట్లాడి అని నేను వాళ్ళతో మాట్లాడిన తర్వాత కేమ్ టు డెసిషన్. సో నేను తెలంగాణ స్టూడెంట్స్ కోసం ఎవరైతే నా దగ్గరికి వస్తూ వాళ్ళ 95% ఆఫ్ ద స్టూడెంట్స్ నా దగ్గరికి వచ్చిన వాళ్ళు తెలంగాణ వాళ్ళే. వాళ్ళ సజెషన్ ఆర్ వాళ్ళ డిమాండ్ మేరకు డిమాండ్ అన్నాను కానీ వాళ్ళు దేవర్ సజెస్టింగ్ తెలంగాణలో కానీ ఏదైనా ఉండుంటే బాగుండేది సార్ అని చెప్పేసి చెప్పారు. చాలామంది నా దగ్గర ట్రైనింగ్కి రాలేకపోవడం కారణం కూడా అదే అన్నారు. మోరోవర్ అది కాక నా వీడియోస్ చూసి కొన్ని తెలంగాణ నుంచి చాలా కస్టమర్స్ కాల్ చేస్తూ ఉంటారు. కానీ నేను అంత దూరంలో ఉండటం రాలేకపోతున్నాను. కొందరు విజయవాడ నుంచి కూడా వెహికల్స్ తీసుకొని వచ్చి నా దగ్గర వర్క్షాప్లో విడిచి వెళ్తూ ఉంటారు. వాళ్ళందరి కోసం నేను తెలంగాణలో కూడాను స్టార్ట్ చేస్తున్నాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నాకు కాల్ చేయండి.